కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. హలో, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. ఇప్పుడు చాలామంది లేడీస్ ఏం చేస్తారంటే పీరియడ్స్ ఆగడానికి పిల్స్ వాడడం, లేదా ప్రెగ్నెన్సీ ఆపడానికి పిల్స్ వాడడం, ఇలా చాలా రకాలుగా వాడతారు. అది గాల్ బ్లాడర్ స్టోన్స్కి దారి తీస్తుంది అని మీకు తెలుసా? మరి అది దారి తీసినప్పుడు ట్రీట్మెంట్స్ ఎలా తీసుకోవాలి, ఈ డీటెయిల్స్ మనతో మాట్లాడడానికి జోయ్ హాస్పిటల్ నుంచి జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ మోనికా ఉన్నారు. డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు? భవ్య. మ్యామ్, నిజంగానే మన లేడీస్ గాల్ బ్లాడర్ అనేది చాలా మందికి వస్తుంది, ఎక్కువ ఫీమేల్కి వస్తుంది అంటుంటారు కదా, దానికి నేను అన్నట్టుగా పిల్సే మెయిన్ కారణం అనుకోవచ్చు? మెయిన్ కారణం అని చెప్పలేం, చాలా రీజన్స్ ఉంటాయి. బట్ వన్ ఆఫ్ ది రీజన్స్ డెఫినెట్గా ఓసీ పిల్స్ అనేవి చాలా తెలియక చాలా మంది వాడేస్తూ ఉంటారు. అంటే కొన్నిసార్లు ఒకవేళ గైనకాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తే ఏమైనా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతున్నాయి, పీసీఓడి ఉంటే అప్పుడైతే ఓకే. బట్ మిగతా టైమ్స్లో అనవసరంగా ఓసీ పిల్స్ వాడడం వల్ల వన్ ఆఫ్ ద రీజన్స్ అది గాల్ బ్లాడర్లో స్టోన్స్ రావడానికి. సో ఈ విషయం చాలా మందికి తెలియదు. సో సడన్గా పెయిన్ రావడం వాళ్ళు హాస్పిటల్కి వస్తూ ఉంటారు. సో హిస్టరీ మేము కనుక్కున్నప్పుడు అబ్యూజివ్గా వాడటం ఓసీ పిల్స్, పీరియడ్స్ ఆపడానికి, పీరియడ్స్ ముందు ప్రీపోన్ చేయడానికి, ఇట్లా రకరకాలుగా హార్మోనల్ టాబ్లెట్స్ యూస్ చేసిస్తూ ఉంటారు. అండ్ కొంతమంది కూడా ఈవెన్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా వాళ్ళే డైరెక్ట్గా ఫార్మసీకి వెళ్ళిపోయి తీసుకోవడం, సో ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో వీటి వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చేస్తూ ఉంటాయి, బ్రెస్ట్లో లంప్స్ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటూ ఉంటాయి. ఓకే. సో అంటే ఒక్క పిల్స్ వల్ల ఎన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మనం గాల్ బ్లాడర్ గురించి మాట్లాడుతున్నాం. ఇది ఎక్కువగా వచ్చిన తర్వాత వాటికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, దాని సిమ్టమ్స్ మేబీ వచ్చింది అని ఎలా తెలుస్తుంది? సో డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయి భవ్య అగైన్ గాల్ బ్లాడర్లో స్టోన్స్కి. ఒకటి ఏంటంటే మోస్ట్ కామన్గా కొంచెం ఏదైనా ఫ్యాటీ ఫుడ్ తినగానే కడుపులో నొప్పి రావటం. అంటే లైక్ పొత్తి కడుపు కాదు, కరెక్ట్గా మన రైట్ సైడ్ పక్కటెముకల కింద క్లాసికల్గా ఇక్కడ పెయిన్ వస్తూ ఉంటుంది. సో లేదంటే వామిటింగ్స్ అయిపోవటం, అజీర్తి అని చెప్తాం కదా చాలా కామన్గా. సో అజీర్తి, కొంచెం తినగానే కడుపు ఫుల్ అయిపోయిన ఫీలింగ్ రావడం. సో ఇవన్నీ గాల్ బ్లాడర్ సిమ్టమ్స్. సో ఇవి స్టార్టింగ్లో జస్ట్ స్టోన్ ఉంటే, కొన్నిసార్లు ఏంటంటే ఆ స్టోన్ వల్ల ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. సో అప్పుడు చాలా సివియర్ పెయిన్, తట్టుకోలేనంత ఫీవర్ రావడం, వామిటింగ్స్, ఇవన్నీ లేదు, దాన్ని కోలిసిస్టైటిస్ అంటాము. సో అపెండిక్స్ అనేది డిఫరెంట్. సో ఇది గాల్ బ్లాడర్ స్టోన్స్ ని కోలిలిథియాసిస్ అంటాం మామూలుగా మెడికల్ టర్మ్ లో. సో ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ వస్తుందో దాన్ని కోలిసిస్టైటిస్ అంటాం. సో అలాంటప్పుడు ఏంటంటే పేషెంట్ సివియర్ పెయిన్, సేమ్ నేను చెప్పిన ప్లేస్ లోనే మధ్యలో కానీ, లేదంటే రైట్ సైడ్, ముఖ్యంగా రైట్ సైడ్ వెనక్కి వెళ్తూ పెయిన్ రావడం, సో వామిటింగ్స్, ఇవన్నీ వస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఏంటంటే ఈవెన్ చిన్న చిన్న స్టోన్స్ ఉంటే అవి కిందకి జారుతాయి. జారిపోయినప్పుడు మనకి క్లోమ గ్రంథి అని, ప్యాన్క్రియాస్ అని ఇంకొక గ్లాండ్ ఉంటుంది. సో దానికి కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది, దాన్ని ప్యాన్క్రియాటైటిస్ అంటారు. అది సివియర్ కండిషన్స్ లో ఈవెన్ లైఫ్ థ్రెటనింగ్ గా కూడా ఉంటుంది. అంటే ఈవెన్ పేషెంట్స్ చనిపోయే అంతగా సివియర్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి ప్యాన్క్రియాటైటిస్. మీరు అలాంటి కేసెస్ ఏమైనా చూసారా? చాలా కామన్ గా గాల్ స్టోన్స్ ఉన్న వాళ్ళు అలా నెగ్లెక్ట్ చేసేసి ఆ స్టోన్స్ జారిపోయి గాల్ స్టోన్ ఇండ్యూస్డ్ ప్యాన్క్రియాటైటిస్ కేసులు చాలా ఉంటాయి. సో మగవాళ్ళలో యూజువల్ గా ఆల్కహాల్ ఇండ్యూస్డ్ ఉంటుంది, బట్ ఆడవాళ్ళలో మోస్ట్లీ గాల్ స్టోన్ ఇండ్యూస్డ్ ప్యాన్క్రియాటైటిస్ అనేది చాలా కామన్ గా చూసే కండిషన్. ఓకే. ఇప్పుడు ఒకవేళ ఆ సిమ్టమ్స్ అన్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన పని ఏంటి, అండ్ ట్రీట్మెంట్ కి ఫస్ట్ వాళ్ళు చెకింగ్ ఏం చేసుకోవాలంటే? సో ఫస్ట్ ఏంటంటే ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేసి మేము ఫస్ట్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కాన్ ఒకటి చేస్తాం. సో దాంట్లో ఏంటంటే గాల్ బ్లాడర్ స్టోన్ ఎన్ని స్టోన్స్ ఉన్నాయి, ఎంత సైజ్ ఉన్నాయి, సో ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా, ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటాం. అది ప్యాంక్రియాస్ కి మీరు అన్నట్టు వెళ్ళిందా లేదు తెలుసుకోవడానికి ఇవే బ్లడ్ టెస్ట్లు కొన్ని ఉంటాయి. సో దాంతో పాటు ఈవెన్ అల్ట్రాసౌండ్ లో కూడా మనకు ఒక ఐడియా వస్తుంది. కావాలంటే ఫర్దర్ గా ఇంకా కావాలంటే ఎంఆర్సిపి లాంటివి కూడా చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఇన్వెస్టిగేషన్స్, పేషెంట్ రాగానే మనం చేసే బేసిక్ ఇన్వెస్టిగేషన్ అంటే అల్ట్రాసౌండ్ అబ్డామిన్. సో అల్ట్రాసౌండ్ అబ్డామిన్ లో చూస్తే మనకి ఖచ్చితంగా ఈ పిత్తాశయం అంటే గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఎన్ని ఉన్నాయి, మొత్తం సైజ్, ఇవన్నీ మనకి ఒక పిక్చర్ తెలుస్తుంది. సో దాన్ని బట్టి ఫర్దర్ గా మనం సర్జరీ అవసరం పడుతుందా లేదా అన్నది పేషెంట్ సిమ్టమ్స్ బట్టి చెప్తాం. సిమ్టమాటిక్ ఉన్నారు పేషెంట్స్, అవసరం ఉంది అనుకుంటే ఖచ్చితంగా సర్జరీ చేయాలి. లేదు సిమ్టమ్స్ లేవు, జస్ట్ ఇన్సిడెంటల్ ఫైండింగ్ అంటే వేరే ఏదో ఇబ్బందితో వెళ్ళినప్పుడు స్టోన్స్ ఉన్నాయని మనకు తెలిస్తే, స్టోన్ సైజ్ చాలా చిన్నగా ఉంది, ఓన్లీ లెస్ దాన్ 5 mm అట్లా సింగిల్ స్టోన్స్ అట్లా ఉన్నాయంటే యూజువల్గా వెయిట్ అండ్ వాచ్ చేస్తాము. లేదంటే సిమ్టమ్స్ ఉన్నాయంటే డెఫినెట్గా మేము సర్జరీకి వెళ్తాం. ఓకే.
బట్ మ్యామ్ ఈ మధ్య అందరికి ఏంటంటే ఏ చిన్న సిమ్టమ్ వచ్చినా ఇష్యూ వచ్చినా గూగుల్లో సెర్చ్ చేసేసి వాళ్ళ ఓన్ మెడికేషన్ తీసుకోవడం అలవాటు అవుతుంది. బట్ మీ దగ్గరికి ఇటువంటి ఇష్యూతో వచ్చిన పేషెంట్స్ వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళే అడుగుతారు మేడం నాకు ఇది చేసేయండి అని. అలా మీకు ఎటువంటి కేసెస్ చూస్తారు మీరు? సో ఫస్ట్ యాజ్ యూజువల్గా ఎవరికైనా సర్జరీ అంటే భయం. సో సర్జరీ చేయకుండా ఏదైనా చేయండి అని చెప్తూ ఉంటారు. సో చాలా కామన్గా గాల్ బ్లాడర్లో ముఖ్యంగా అడిగేది ఏంటంటే అదే, ఏమైనా టాబ్లెట్స్ ఉన్నాయా స్టోన్స్ కరగడానికి అని చెప్తూ ఉంటారు. బట్ థియరటికల్గా ఏంటంటే స్టోన్ కరిగించడానికైతే టాబ్లెట్స్ అంటే సైజ్ ఏమన్నా ఇంకా ఎక్కువ అవ్వకుండా ఉండడానికి, లేదంటే స్టోన్ సైజ్ కొంచెం తగ్గించడానికి మెడికేషన్స్ ఉన్నాయని, కంప్లీట్గా గాల్ స్టోన్స్ తీసేయడానికి అయితే ఎలాంటి టాబ్లెట్స్ లేవు. సో ఇది చాలా రెగ్యులర్గా మాకు ఓపీలో ఎదురయ్యే క్వశ్చన్, స్టోన్స్ ఏమన్నా టాబ్లెట్స్ ఇవ్వండి అన్నిటికీ కరగడానికి ఉంటుంది కదా, బట్ కొన్ని మనం విత్ టాబ్లెట్స్ చేయలేము. సో ఇది కూడా అలాంటిదే. సో స్టోన్స్ కరిగించడం సైజ్ కొంచెం తగ్గించడం అవుతుంది కానీ కంప్లీట్గా తీసేయడం అనేది పాసిబుల్ కాదు. ఓకే, అంటే ఈ మొత్తం గాల్ బ్లాడర్ కూడా మొత్తం అంతా తీసేయాలి? గాల్ బ్లాడర్ మొత్తం. ఇదే మళ్ళీ ఇంకొక వెరీ కామన్ క్వశ్చన్, ఓన్లీ స్టోన్స్ తీసేయచ్చు కదా అంటే వాళ్ళు ఎలా కంపేర్ చేస్తారంటే ఇప్పుడు కిడ్నీలో స్టోన్ వస్తే ఓన్లీ స్టోన్ తీస్తారు కదా, మరి ఎందుకు గాల్ బ్లాడర్ మొత్తం తీసేస్తున్నారు అని చెప్పి అడుగుతుండే. సో గాల్ బ్లాడర్ ఏంటంటే ఒక్కసారి స్టోన్ వచ్చిందంటే మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ స్టోన్ ఒకటే తీయడానికి అవ్వదు. ఇప్పుడు మనం కిడ్నీలో స్టోన్ తీసినంత ఈజీ యాక్సెసిబిలిటీ మనకి గాల్ బ్లాడర్ కి ఉండదు. సో మళ్ళీ తీసినా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఓన్లీ స్టోన్ తీయడానికి అవ్వదు. సో అందుకే ఎంటైర్ గాల్ బ్లాడర్ తీస్తూ ఉంటాం. సో మళ్ళీ చాలా కామన్ గాల్ బ్లాడర్ తీసేస్తే ఎలా, తర్వాత ఏమన్నా చాలా కామన్ రొటీన్ క్వశ్చన్, డైజెషన్స్ ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అది ఇది అని అడుగుతూ ఉంటారు. సో ఆ యూజువల్ గా అవేమి ఉండదు. ఎందుకంటే మనకి గాల్ బ్లాడర్ మెయిన్ ఫంక్షన్ ఒక రిజర్వాయర్ లాగా యాక్ట్ చేస్తుంది అంతే. సో ఈ లివర్ నుంచి వచ్చే బైల్ చేదు అంటాము, ఈ కాలేయం నుంచి వచ్చే చేదుని స్టోర్ చేస్తుంది ఇది, తర్వాత పేగులోకి రిలీజ్ చేస్తుంది, మన డైజెషన్ కోసం అవసరం పడుతుంది. సో తీసినంత మాత్రాన యూజువల్ గా అంత సిగ్నిఫికెంట్ లైఫ్ స్టైల్ ఎఫెక్ట్, లైఫ్ హ్యాబిట్స్ అన్ని ఎఫెక్ట్ చేసేంత అయితే ఏమి ఉండదు. జస్ట్ ఏదైనా మైల్డ్ కొంచెం డిస్టర్బెన్సెస్ అవి ఉంటాయి, బట్ అవి ఒక 1 week 2 weeks లో సెటిల్ అయిపోతుంది. సో అంత సిగ్నిఫికెంట్ గా అయితే వాళ్ళకి యూజువల్ గా ఏమి ఉండదు. ఓకే, సో గాల్ బ్లాడర్ ఈ ఇష్యూస్ అనేవి ఎక్కువ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తుంటాయి. మీ దగ్గరికి వచ్చే కేసెస్ కూడా ఎక్కువ ఏజ్ వాళ్ళు వస్తారు. సో యూజువల్ గాల్ బ్లాడర్ స్టోన్స్ కూడా వచ్చే ఏజ్ యాక్చువల్లీ మేము ఫర్టైల్ ఫీమేల్ 40 ఫ్యాట్ అని ఒక టర్మ్ యూస్ చేస్తాం. అంటే యూజువల్గా అంటే ఆడవాళ్ళు ఎవరైతే 40 years ఆ ఏజ్, లైక్ 30 to 45 ఆ ఏజ్ గ్రూప్లో ఎవరైతే ఒబీస్ ఉంటారో వాళ్ళకి చాలా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వెయిట్ లాస్ అనేది ఇది కూడా ఒకటి. ఎందుకంటే వెయిట్ గెయిన్ అయ్యి ఒబీస్ ఉన్న వాళ్ళకి గాల్ స్టోన్స్ వచ్చే చాలా ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. మనం ఫస్ట్ అనుకున్నట్టు ఈ పిల్స్ వాడటము మెయిన్ గా ఫీమేల్ కి హార్మోన్ చేంజెస్ వల్ల యూజువల్ గానే ఫీమేల్స్ కి గాల్ స్టోన్స్ వచ్చే పాసిబిలిటీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే మన హార్మోన్స్ వల్ల. సో మళ్ళీ అందులో పిల్స్ వాడడం, ఈవెన్ ప్రెగ్నెన్సీ కూడా ఒక ఇన్సిడెంట్, అది ప్రెగ్నెన్సీలో కూడా గాల్ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో చాలా మందిని చూస్తూ ఉంటాం ప్రెగ్నెన్సీకి. యూజువల్ ఏంటంటే ఇన్ఫెక్షన్ రానంత వరకు పర్వాలేదు, బట్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే అది మళ్ళీ చాలా ప్రాబ్లం అవుతుంది. ఒక పక్క బేబీ డెలివరీ, ఇంకో పక్క ఇది. సో యాంటీబయాటిక్స్ ఎక్కువ యూజ్ చేయలేం. గాల్ స్టోన్స్ వల్ల ఉండదు, ఏమన్నా అది అబ్స్ట్రక్ట్ అయిపోయి మళ్ళీ బిలిరుబిన్ పెరిగిందంటే అప్పుడు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో బాగా సివియర్ ఉన్న కండిషన్స్ లో యూజువల్లీ గైనకాలజిస్ట్ వాళ్ళు కాల్ తీసేసుకుంటారు ముందుగానే ఏమన్నా బేబీ డెలివరీ చేయడానికి అన్నట్లా. బట్ గాల్ స్టోన్స్ ఉంటే మాత్రం ఇన్ఫెక్షన్ లేదు అంటే యూజువల్లీ వెయిట్ చేస్తాం. సో డెలివరీ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వీ విల్ గో ఫర్ సర్జరీ. ఓకే, రైట్. సో ఫైనల్గా మీరు గాల్ బ్లాడర్ స్టోన్స్కి అటు ఫీమేల్ పిల్స్ వాడే వాళ్ళకి మిగతా వాళ్ళందరికీ మీరు చెప్పేది ఏంటి? ఒకటి ఏంటంటే ఫస్ట్ స్ట్రెస్, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ తీసుకోవడం, టైంకి తినకపోవడం, వెయిట్ గెయిన్ ఎక్కువ అయిపోవడం. సో ఇవన్నీ కాజిటివ్ ఫ్యాక్టర్స్ గాల్ స్టోన్స్కి. సో ఇవన్నీ తీస్తే అట్లీస్ట్ మనకు వచ్చే ఇన్సిడెన్స్ తగ్గుతుంది. అలాంగ్ విత్ ఇట్ ఈ ఓసీ పిల్స్ అనేవి ప్రిస్క్రిప్షన్ లేకుండా యూస్ చేయడం, ఈ హార్మోనల్ టాబ్లెట్స్ యూస్ చేయడం. సో ఇవన్నీ కూడా, సో ఇవన్నీ అవాయిడ్ చేస్తే వీ కెన్ అవాయిడ్ ది ఇన్సిడెన్స్ ఆఫ్ గాల్ బ్లాడర్ స్టోన్స్. సో మేడం చెప్పారు కదా, సో ఆ టిప్స్నే మీరు ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ఐడ్రీమ్.